Hi friends, good morning. Please first of all my channel like, share, subscribe and comment. Let's start to the topic వచ్చేసి 6th క్లాస్ సోషల్ కంటెంట్ వైజ్ ఏపీ టెట్కి సంబంధించి పార్ట్ 1 ఇంపార్టెంట్ బిట్స్ ఏపీ భూస్వరూపాలు అనే లెసన్ నుంచి టుడే ఇన్ మై వీడియో అప్లోడ్. మనం నివసిస్తున్న భూమి ఎలా ఉంది? భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. ఎందుకంటే భూమి గోళాకారంగా గుండ్రంగా ఉంది. ఇది మనము ఇంతకుముందు గ్లోబు భూమికి నమూనా అనే లెసన్లో నేర్చుకున్నాం. భూమి మీద కొన్ని చోట్ల ఎలాంటి అంతరాలు ఉండవచ్చు. విశాలమైన మైదానాల నుండి లోయల వరకు ఈ అంతరాలు ఉండవచ్చు. మనం ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు వేటిని గమనిస్తాము? మైదానాలు, పీఠభూములు, కొండ, పర్వతం, లోయ. అవును కదా, మనం ప్రయాణించేటప్పుడు మైదాన ప్రాంతాలు చూస్తాం, పీఠభూములు చూస్తాం, కొండలు చూస్తాం, పర్వతాలు, లోయలు ఇవన్నీ కూడా చూస్తాం. వీటినే ఏమని పిలుస్తారు? భూస్వరూపాలు. ఈ పైన మనం చెప్పుకున్నవన్నీ కూడా వాటన్నిటిని భూస్వరూపాలు అంటారు. భూస్వరూపాలు ముఖ్యంగా ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఏంటంటే మైదానాలు, పీఠభూములు, లేక కొండలు, పర్వతాలు. వీటన్నిటిని భూస్వరూపాలు అంటాం. ఇవి 3 రకాలు. ఆ 3 ఇవన్నమాట. ప్రధాన భూస్వరూపాలు అనేక వేటిని కలిగి ఉంటాయి. చిన్న చిన్న భూస్వరూపాలని కలిగి ఉంటాయి. ప్రధాన భూస్వరూపాలు అనేవి అనేక చిన్న చిన్న భూస్వరూపాలని కలిగి ఉంటాయని చెప్తున్నారు. అంటే మైదానాలు, పీఠభూములు, లోయలు, పర్వతాలు ఇవన్నీ కూడా అక్కడక్కడ కొన్ని కొండ ప్రాంతాల్లో అయితే చిన్న చిన్న మైదానాలని మనం అలా చూస్తూ ఉంటాం అనమాట. కింద భాగం వైపు, కొండ కింద భాగం వైపు అదే అనమాట. ఈ భూస్వరూపాల ఎత్తును వేటి ఆధారంగా కొలుస్తారు? సముద్ర మట్టాల ఆధారంగా భూస్వరూపాల యొక్క ఎత్తును కొలుస్తారు. భూ ఉపరితలం పైన సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు. పర్వతాల కింది భాగం ఎలా ఉంటాయి? విశాలంగా ఉంటాయి. పర్వతం పైభాగం ఏమి కలిగి ఉంటుంది? చిన్న శిఖరాన్ని కలిగి ఉంటుంది. పరిసరాల కంటే పర్వతాలు ఎలా ఉంటాయి? ఇవి బాగా ఎత్తుగా, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. కానీ ఈ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి అన్నమాట. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఏపీ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగం ఏది? కొండలు. పీఠభూమి అనగా ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలని పీఠభూములు అంటారు. పీఠభూములు ఎలాంటి వాళ్ళని కలిగి ఉంటాయి? సున్నితమైన వాళ్ళని కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న పీఠభూములు ఎలా ఉంటాయి? శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాస యోగ్యమైన పరిస్థితులు ఉండవన్నమాట. ఇవి ఎత్తులో ఉండి అవి మన నివాసం ఉండడానికి అనేది అనుకూలంగా ఉండవు అని చెప్తున్నారు. పీఠభూములు తక్కువ ఎత్తులో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? తక్కువ ఎత్తులో ఉంటే మిగిలిన పీఠభూముల్లో లాగా చాలా నివసించడానికి అనుకూల పరిస్థితుల్ని కలిగి ఉంటాయి. పీఠభూముల మధ్య ఎత్తులో ఎంత వ్యత్యాసం ఉంటుంది? కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. దక్కన్ పీఠభూమి ఏ మూలానికి చెందింది? అగ్నిపర్వత మూలానికి చెందింది. ఈ అగ్నిపర్వత మూలమే దక్కన్ పీఠభూమి అన్నమాట. ఇది భారతదేశంలో అతి ప్రాచీనమైన పీఠభూమి ఏదంటే దక్కన్ పీఠభూమే. రాయలసీమలో అధిక భాగం ఏ పీఠభూమికి చెందింది? దక్కన్ పీఠభూమి. సాధారణంగా పీఠభూములు వేటిని కలిగి ఉంటాయి? ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. ఎక్కువ భాగం గనులు వేటిలో ఉంటాయి? పీఠభూముల్లో ఉంటాయి. పీఠభూమి ప్రాంతాలలో ఏమి లభిస్తాయి? సున్నప్రాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా మొదలగు ఖనిజాలు పీఠభూమి ప్రాంతంలో లభిస్తాయి. ఇవి ఫ్రెండ్స్ మనకి ఇవాళ టుడే వీడియో వచ్చి సోషల్ కంటెంట్ వైజ్ ఏపీ భూస్వరూపాలకు సంబంధించింది. ఇవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.